నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైం. నేను రాష్ట్రంలో నేరాలను ఎదుర్కోవడంలో సైబర్ క్రైమ్ టీం సమర్థవంతంగా పనిచేస్తోందని, వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజల్లో ఆత్మస్థైర్యం నింపడం ప్రభుత్వ బాధ్యతని, అందుకే పోలీస్ వ్యవస్థకు కావాల్సిన నిధులు, అధికారులను కేటాయించామన్నారు. డ్రగ్స్ మహమ్మారితో కుటుంబం, వ్యవస్థ నాశనమవుతాయని, దురదృష్టవశాత్తు గల్లీ గల్లీలో డ్రగ్స్ వాడకం విచ్చలవిడిగా పెరిగిందన్నారు. డ్రగ్స్ నియంత్రణకు సిబ్బందిని కేటాయించామని, గంజాయి మత్తులో నేరాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. డ్రగ్స్ నియంత్రణలో సమర్థవంతంగా పనిచేసిన వారికి పదోన్నతి కల్పిస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. సైబర్ క్రైమ్లు ఇంతకుముందే మా అధికారులు చెప్తున్నారు. అమాయకులు, చదువు లేని వాళ్ళు, సాంకేతిక పరిజ్ఞానం లేని వాళ్ళు బలి కావడం లేదు. బాగా చదువుకున్న వాళ్ళు, సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవాళ్ళు, ఆర్థికంగా ఎదురైన వాళ్ళు అమాయకత్వంతోనో దురాశతోనో వాళ్ళు ఉచ్చులో పడుతున్నారు. వాళ్ళని కాపాడడానికి 1930 ఒక కాల్ సెంటర్ను పెట్టి అక్కడికి వచ్చే ఫిర్యాదుదారుల వివరాలను కూడా ఎవరికి వివరించకుండా దానికి సంబంధించిన నేరాలను పరిష్కరించడంలో మా సైబర్ క్రైమ్ సిబ్బంది ఈ మధ్యకాలంలో దాదాపుగా రికవరీ చేసిన సొమ్ము 31 కోట్ల రూపాయలు బాధితులకు తిరిగి అప్పచెప్పడం జరిగింది. మనస్ఫూర్తిగా మా సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ని నేను అభినందిస్తున్నా. ఇంకా సమర్థవంతంగా మీరు మీ విధులు నిర్వహించాలి. ఎవరైతే నేరాలకు పాల్పడుతున్నారో ఎంతటి వారైనా, ఏ రకమైన క్రైమ్ అయినా వదలడానికి వీల్లేదు. గతంలో ఐపీసీ సెక్షన్స్ ప్రకారం రేప్ అండ్ మర్డర్ని సీరియస్ క్రైమ్ కింద చూసేవాళ్ళం మనం. ఆ నేరాలకు ఎక్కువ శిక్షలు ఉండేటివి. ఐపీసీలో చాలా వరకు వాటికి సంబంధించిన వివరాలను పొందుపరిచింది. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐపీసీ సెక్షన్స్ను కానీ ఐపీసీని కానీ సమూలమైన మార్పులు తీసుకొచ్చింది. ఇప్పుడు కొత్త సవాళ్ళను ఎదుర్కోబోతున్నాం. భారత ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులను, చట్టాలను, నిబంధనలు వాటన్నిటిని కూడా మన అధికారులకు వివరించడమే కాకుండా ఇందులో కూడా శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ అధీనంలో ఉన్న ఆర్ఎండ్బి ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకుంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఏపీ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఆర్ఎండ్బి శాఖ భవనాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు అనుసరించాల్సిన ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. కుందన్ బాగ్తో పాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న ఎమ్మెల్యేల నివాస సముదాయాలు, గ్రీన్ ల్యాండ్స్, మంజీరా అతిథి గృహాలను స్వాధీనం చేసుకునేందుకు పూర్తి సమాచారం సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టు పేరిట 8,500 కోట్ల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ 1 ఎకరాకు సాగునీరు ఇవ్వలేదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. గోదావరి జలాలను ఎత్తిపోసి ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలోని రైతులకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టును రీడిజైన్ పేరుతో బీఆర్ఎస్ సర్కారు అంచనా వ్యయాన్ని భారీగా పెంచిందని గుర్తు చేశారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలోని తోడేళ్లగూడెం వద్ద కొనసాగుతున్న కాల్వ పనులు, ఇతర పనులను మంత్రి పరిశీలించారు. సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ కెనాల్ సిస్టమ్ మీద తప్పకుండా కొంత వాటర్ కోసం రిజర్వాయర్లు ఏర్పాటు చేస్తారు. కానీ గత ప్రభుత్వ పెద్దలు ఆ విషయాన్ని విస్మరించి కేవలం కాలువ తవ్వితే సరిపోతుంది, నీటిని నిల్వ చేయాలని ఆలోచన కూడా రాకపోవటం చాలా దురదృష్టకరం. ఈ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వంలో ఒక 10 టీఎంసీతో సుమారు ఒక 10 టీఎంసీతో ఒక రిజర్వాయర్ని కూడా ఏర్పాటు చేయాలనే ఆలోచన చేపట్టాం. తప్పకుండా ఈ స్టెబిలైజేషన్ చేసే ఈ ఆయకట్టుకి ఎప్పుడైనా ఈ కెనాల్ సిస్టంలో ఇబ్బంది జరిగితే దాన్ని కంట్రోల్ చేసే విధంగా ఒక 10 టీఎంసీతో ఒక రిజర్వాయర్ని కూడా ఈ సీతారామ ప్రాజెక్టుకు సంబంధించిన కెనాల్ సిస్టంలో ఒక రిజర్వాయర్ని ఏర్పాటు చేయాలన్నది మరొకటి యుద్ధ ప్రాతిపదిక మీద ఈ ప్రభుత్వం ఈనాడు చేపట్టింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా నవ్య ఆంధ్రప్రదేశ్లో విలీనమైన భద్రాచలం మండలంలోని 5 గ్రామ పంచాయతీలను తెలంగాణలో విలీనం చేసేలా చొరవ తీసుకోవాలి అంటూ సీఎం రేవంత్ రెడ్డికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. ఈ నెల 6వ తేదీన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ నేపథ్యంలో లేఖ రాయటం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఏపీలో విలీనమైన ఎటపాక, గుండాల, పురుషోత్తంపట్నం, కన్నాయిగూడెం, పిచుకులపాడు పంచాయతీలను భద్రాచలంలో కలపాలి అంటూ మంత్రి లేఖలో పేర్కొన్నారు. భద్రాచలం రామాలయం దేవస్థాన భూములు పురుషోత్తపట్నం గ్రామంలో ఉండటంతో ఆలయ అధికారుల పర్యవేక్షణకు పాలనాపరమైన ఇబ్బందులు వస్తున్నట్టుగా మంత్రి తుమ్మల లేఖలో సీఎంకు వివరించారు. భద్రాచలాన్ని ఆనుకుని ఉన్న 5 గ్రామ పంచాయతీలు తమను తెలంగాణలో కలపాలి అంటూ తీర్మానాలు చేశారని చెప్పారు. ప్రజల ఇష్టాన్ని దృష్టిలో పెట్టుకుని భౌగోళిక పరమైన విభజనతో ఇబ్బందులు పడుతున్న గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపాలని విజ్ఞప్తి చేశారు. ఇద్దరు ముఖ్యమంత్రులు పరిపాలనా సౌలభ్యం, ప్రజా సంక్షేమం కోసం భద్రాచలంలో కలిపేలా నిర్ణయం తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ప్రజా రవాణాకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, కొత్త రకంతో ఆర్టీసీని మరింత బలోపేతం చేసే దిశగా పనిచేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆర్టీసీలో వివిధ కేటగిరీల్లో 3035 పోస్టులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలిపారు. మహాలక్ష్మి పథకం అమలుతో పెరిగిన రద్దీకి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కొత్త బస్సులను సంస్థ కొనుగోలు చేస్తోందని తెలిపారు. చొక్కారావు గారు మా రాజకీయ గురువు, చాలా అనుభవం ఉన్నటువంటి సాయిరెడ్డి గారు, దానికంటే ముందు విజయరామారావు గారు, దాని తర్వాత సుద్దాల దేవయ్య గారు, రాజేశ్వర గౌడ్ గారు, దాని తర్వాత ఆరపల్లి మోహన్ గారు, లక్ష్మణ్ కుమార్ గారు, చాలా మంది జిల్లా పరిషత్ చైర్మన్లు అయినారు. తులా ఉమా గారు కూడా. ఆ విధంగా కరీంనగర్ జిల్లా పరిషత్ అనేది ఒక రాజకీయమైనటువంటి వేదిక. అటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ కు నాతో సహచర విద్యార్థి నాయకుడు గణపతి గారి శ్రీమతి విజయక్క గారు చైర్మన్ కావడం, రాజకీయాలు ఏ పార్టీలో ఉన్నా సంతోషపడ్డాం. గణపతికి అవకాశం రాలే, గణపతి గారి భార్యకు అవకాశం వచ్చిందని. ఏది ఏమైనా 5 సంవత్సరాల కాలం లోపల మీరు చాలా సంతోషంగా నల్లేరు మీద నడక నడిచినారు. మీ యొక్క అన్ని కూడా ప్రజల సమస్యలు అన్ని పరిష్కరించినారని, కానీ పరిష్కరించలేకపోయిన వాటి గురించి బాధ, సంతోషం అనేటువంటి రాజకీయ నాయకులకు ఉండదు. ఎందుకంటే మన నిజ జీవితంలో రోజు అనేకమైనటువంటి అంశాలు చూస్తూ ఉంటాం. ఆ అనేకమైన అంశాల లోపల పరిష్కరించగలిగినటువంటి ఆనాడు ప్రభుత్వంలో ఉన్నటువంటి అంశాల మేరకు పరిష్కారం అయి ఉంటాయి. వాటిని సంతృప్తిగా మనం ఒక తీపి గుర్తుగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆనాడు పరిష్కారం కాని సమస్యలు ఏమైనా ఉంటే భవిష్యత్తులో మనకు అధికారం ఉన్నా లేకున్నా, ప్రజాప్రతినిధి హోదా ఉన్నా లేకున్నా ఆ సమస్యల గురించి నిరంతరం పోరాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అనేటువంటి మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అస్తవ్యస్తంగా తయారైందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ధ్వజమెత్తారు. సంక్షేమానికి సమాధి కట్టేశారని, నిరుద్యోగులను నిలువునా ముంచేశారని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో సంక్షేమాన్ని గాలి కుదిలేశారని, నిరుద్యోగులు రోడ్డెక్కి నిరసనలు వ్యక్తం చేస్తున్నారని అన్నారు. గ్రామాలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, సర్పంచ్ ఎన్నికలతో పాటు పరిషత్ ఎన్నికలను నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా లేదని అన్నారు హరీష్ రావు. ఈ ప్రభుత్వం వచ్చిన 7 నెలల్లో గ్రామ పంచాయతీలకు నయా పైసా కూడా విడుదల చేయలేదు. ఆ రోజు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు పల్లె ప్రగతి కింద టంచన్ల ఎట్లయితే ఉద్యోగస్తులకు జీతాలు పడ్డాయో ప్రతి పల్లెకు కూడా జనాభా ప్రాతిపదికన నిధులు ఇచ్చాం, పట్టణాలకు నిధులు ఇచ్చాం. ప్రతి నెల పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కింద గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు ఇచ్చేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 నెలల్లో పల్లెలకు కానీ పట్టణాలకు కానీ ₹1 కూడా విడుదల చేయనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ పల్లెలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి. ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా చిన్న కుగ్రామమైనా సరే ప్రతి గ్రామ పంచాయతీకి కూడా ట్రాక్టరు, ట్యాంకరు, ట్రాలీ, వైకుంఠధామము, నర్సరీ, డంప్ యార్డు, పల్లె ప్రకృతి వనము, ఇట్లా ప్రతి గ్రామ పంచాయతీకి ఏర్పాటు చేసి దేశానికి ఆదర్శంగా తెలంగాణ పల్లెల్ని నిలిపారు కేసీఆర్ గారు. ఈరోజు ఏమైంది? స్థానిక సంస్థల కాలం, సర్పంచ్ల పదవి కాలం ముగిసింది. ఇప్పటికీ ఎలక్షన్లు పెట్టే పరిస్థితి లేదు. ఎల్లుండి 4వ తేదీ వాళ్ళు ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీల కాల పరిమితి కూడా, జిల్లా పరిషత్ల కాల పరిమితి ముగుస్తూ ఉంది. దానికి ఎన్నికలు పెట్టే ఆలోచనలో లేదు ప్రభుత్వం. ఇట్లా మరి వెంటనే ఎన్నికలు పెట్టాలి, గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు నిధులు విడుదల చేసి పారిశుధ్య నిర్వహణను మెరుగుపరచాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.
కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో కలిశారు. ఈ నెల 8న వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి కార్యక్రమానికి హాజరు కావాలని ఆమె ఆహ్వానించారు. ఈ సందర్భంగా షర్మిలకు సీఎం శాలువ కప్పి సత్కరించారు. పుష్పగుచ్చాన్ని అందించారు. షర్మిల ఆ తర్వాత ప్రజాభవన్లో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను కలిశారు. ఆయన్ను కూడా జయంతి కార్యక్రమానికి ఆహ్వానించారు. జూలై 8న విజయవాడలో వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలను నిర్వహించనున్నట్లు షర్మిల తెలిపారు. ఈ వేడుకలకు ఆమె పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలను ఆహ్వానిస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ను కూడా షర్మిల ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు రాసిన లేఖపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ నెల 6న శనివారం మధ్యాహ్నం హైదరాబాద్లోని మహాత్మా జ్యోతిరావు పూలే భవన్లో భేటీకి చంద్రబాబును రేవంత్ ఆహ్వానించారు. తెలుగు రాష్ట్రాల సమస్యలు ముఖాముఖి సమావేశంలో పరిష్కారమవుతాయన్న ఆలోచనతో ఏకీభవిస్తున్నట్టుగా రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. విభజన చట్టంలోని పెండింగ్లో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించడం అత్యవసరమన్నారు రేవంత్. పరస్పర సహకారం, ఆలోచనల మార్పిడి కోసం బలమైన పునాదిని నిర్మించడంలో సహాయ సహకారాలకు ఈ సమావేశం దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కాగా విభజన సమస్యల పరిష్కారానికై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఏపీలోని అన్ని గ్రామాలకు మంచినీటి సరఫరా ఏ విధంగా ఇవ్వాలి అనే అంశంపై దృష్టి పెట్టామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. గత ప్రభుత్వం పంచాయతీ నుంచి డబ్బులు తీసుకుందని, కానీ ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు అంటూ ఎద్దేవా చేశారు. మ్యాచింగ్ గ్రాంట్స్ కూడా ఇవ్వలేదని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు రావాల్సిన నిధులు ఏమున్నాయన్న అంశంపైన లోతైన దర్యాప్తు చేస్తున్నట్టుగా వివరించారు. The review యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీఆర్ అవైలబుల్ ఫర్ పీపుల్. ఏ సమస్య ఉన్నా సరే ముఖ్యంగా పెట్టుకున్నది రక్షిత మంచినీటి పదాలు మనకి ఈ సరఫరా అన్ని గ్రామాలకి వెళ్ళాలంటే ఏమేం చేయాలి. ముఖ్యంగా చూస్తే నిధుల కొరత చాలా విపరీతంగా ఉంది. గత ప్రభుత్వం చేసింది అసలు అడ్డగోలుగా డబ్బులు తీసుకుంటున్నారు, కానీ పంచాయతీ నుంచి కానీ స్థానిక పనులు కలెక్ట్ చేస్తున్నారు, కానీ మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇవ్వాల్సిన విధంగా వాళ్ళు తిరిగి ఇవ్వట్లేదు. మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వట్లేదు. సో వీటన్నిటిని ఎలా కలెక్ట్ చేయాలని చాలా హై లెవెల్ క్యాబినెట్ మీటింగ్ జరగాలి. క్యాబినెట్ మీటింగ్ చేసి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారిని కూడా దృష్టికి తీసుకెళ్ళి వీళ్ళు దీని మీద ఒక నిర్ధారణ చేసుకుని ఒక యాక్షన్ ప్లాన్ ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే తండ్రి ఉదయ్ శ్రీనివాస్ గారు చెప్పాను, మొన్న బాలస్వామి గారు కలిసినప్పుడు జనసేన పార్టీ తరఫు నుంచి కూడా చెప్పమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కావాల్సినంత అండ అదంతా అంటే ఆయన మనస్ఫూర్తిగా ఆయన మద్దతు ఇచ్చారు. ఇవన్నీ సార్ట్అవుట్ చేసుకుంటాం, కానీ సార్ట్అవుట్ చేసుకునే లోపల మేము ఆలోచిస్తున్నారంటే ఎంత అవగాహన చేసుకోవాలి, ఏమేమి ఉన్నాయి లోపల, ఏమేమి లోపాలు ఉన్నాయి, ఎంత నిధులు రావాల్సిన నిధులు ఉన్నాయి, వీటన్నిటి మీద చాలా లోతైన అధ్యయనం ఎక్సైజ్ జరుగుతాం. సో చేసినంత వ్యవస్థలన్నింటినీ 5 ఏళ్లలో నాశనం చేశారన్నారు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత. విశాఖ కేంద్ర కారాగారాన్ని అనిత పరిశీలించారు. పోలీసులకు పనిచేయడానికి సైతం వస్తువులు లేవని, 5 ఏళ్లుగా వారికి వాహనాలు కూడా కొనుగోలు చేయలేదన్నారు. మహిళా పోలీసులు ఇబ్బందులు పడుతున్నారన్న మంత్రి అనిత పోలీస్ క్వార్టర్స్ శిథిలావస్థలో ఉందన్నారు. 800 మంది ఉండాల్సిన చోట 2000 మంది ఖైదీలున్నారన్నారు. 10,000 కోసం గంజాయి కేసుల్లో ఇరుక్కుని జైల్లో మగ్గుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జైల్లోనే డీ అడిక్షన్ సెంటర్, హాస్పిటల్ ఏర్పాటు చేస్తామన్నారు. చిన్న పిల్లలు 17 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, 20 సంవత్సరాల పిల్లలు గంజాయి కేసుల్లో వాళ్ళందరూ కూడా ఈరోజు ట్రయల్స్ నడిచి రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. 10,000 రూపాయలకి నాకు ఇస్తానన్నారమ్మా, నాకు ఈ ప్యాకెట్ తీసుకెళ్ళిమ్మన్నారు. సో నేను ఇచ్చాను, నేను అరెస్ట్ అయ్యాను. అంటే విషయం ఏంటంటే చాలా మంది గిరిజనులు ఈరోజు ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ఎవరైతే మెయిన్ వెండర్స్ ఉన్నారో వాళ్ళేమో బయట దర్జాగా తిరుగుతున్నారు. ఇలా పూట గడవక చేసిన వాళ్ళందరూ కూడా జైల్లో మగ్గిపోతున్నారు. ఈ డీ అడిక్షన్ సెంటర్స్, మనం బయట ఉన్న వాళ్ళకి డీ అడిక్షన్ సెంటర్స్ మనకి కేజీహెచ్లో కానీ మన మెంటల్ హాస్పిటల్లో కానీ ఎక్కడైనా మనం ఉంటానో ఒకటి ఎత్తి చూసాం. కానీ ఇక్కడ హాస్పిటల్ ఫెసిలిటీ ఉంది. ఇక్కడ కనుక మనకు ఒక 20 బెడెడ్ 30 బెడెడ్ కనుక ఇన్ పేషెంట్లకి అంత ఇక్కడే ఇచ్చి హాస్పిటల్లో డాక్టర్స్ని కనుక కంపల్సరీగా ప్రొవైడ్ చేస్తే లోపల చాలా మంది గంజాయికి అడిక్ట్ అయిపోయి ఆ గంజాయి ఎక్కడి నుంచి వస్తుందో వాళ్ళు ఎదురు చూడటం, కొంతమంది ఈ విజిటర్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ గంజాయి ప్యాకెట్స్ వేసేరటం, కొంతమంది ఏమో వాల్ దగ్గర నుంచి వేసేరటం, అంటే రకరకాల విన్యాసాలు చేస్తుంటారు. అలాంటివన్నీ అరికట్టాలి అనుకుంటే లోపలే ఒక ఎడిక్షన్ సెంటర్, డీ అడిక్షన్ సెంటర్ అన్నది డెఫినెట్గా మనం రన్ చేసుకుంటే బాగుంటుందన్న ప్రతిపాదన కూడా ఉంది. ఇంకొకటి ఏంటంటే యాజ్ పర్ సుప్రీంకోర్టు లా ప్రకారం కూడా
ఇక్కడ ఎవరైతే సత్ప్రవర్తనతో ఉన్నారో వాళ్ళకి కొంత వెసులుబాటు, మనకి క్షమాభిక్ష అనేది ఉండేది. ఈ 5 సంవత్సరాలు అది కూడా లేదు. లాస్ట్ 5 years మాజీ ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి నివాసానికి వచ్చారు. గత కొద్ది రోజులుగా బెంగళూరులో ఉంటున్న సీఎం జగన్ ఇవాళ తాడేపల్లి చేరుకున్నారు. అంతకుముందు గన్నవరం ఎయిర్పోర్ట్ లో జగన్ కు మాజీ మంత్రి మేరుగు నాగార్జున, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాసులు ఘన స్వాగతం పలికారు. జగన్ కు స్వాగతం పలికేందుకు అభిమానులు, వైసీపీ కార్యకర్తలు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. జగన్ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తున్న క్రమంలో కార్యకర్తలు, అభిమానులు జై జగన్ అంటూ నినాదాలు చేశారు. పోలవరం నిర్మాణంపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు. నిపుణుల బృందం ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రాజెక్టు పనులపై భవిష్యత్ కార్యాచరణ ఉంటుందన్నారు. పోలవరం ప్రాజెక్టును జగన్ ముంచేశారని విమర్శించిన ఆయన, జగన్ చేసిన విధ్వంసం కారణంగా పునః నిర్మాణాలు చేపట్టేందుకు సీడబ్ల్యూసీ ద్వారా అంతర్జాతీయ నిపుణులు పిలిపించి స్టడీ చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా అంతర్జాతీయ నిపుణులిచ్చే సలహాలను సీడబ్ల్యూసీ తీసుకోనుందని, నిపుణులిచ్చే నివేదిక ఆధారంగా ప్రాజెక్టు పనులపైన భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని పేర్కొన్నారు. అంటే పోలవరం ఏదైతే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ముంచేశాడో దాని నుంచి మళ్ళీ అది పునర్నిర్మాణం చేయాలి. దానికోసమనే ఇప్పుడు ఏ రోజైతే సిడబ్ల్యూసి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి విధ్వంసానికి అంతర్జాతీయ నిపుణులను కూడా పిలిపించి వాళ్ళని కూడా స్టడీ చేయమని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రతి నెల కూడా 10 రోజులు ఈ యొక్క యుఎస్ఏ నుంచి ఒక 2, అదేవిధంగా కెనడా నుంచి ఒక 2, 4 అంతర్జాతీయ నిపుణులు ఎవరైతే ఉన్నారో ఆ బిడ్స్ ప్రకారం వాళ్ళు మొన్న 38న రావడం జరిగింది. గత 2 రోజుల నుంచి కూడా విజయనగరంలోని సర్వజన ఆసుపత్రి ద్వారా జిల్లా ప్రజలకు రానున్న రోజుల్లో మరింత మెరుగైన సేవలు అందించే దిశగా చర్యలు చేపడతామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. అంతకుముందు ఆసుపత్రిలో వివిధ విభాగాల ద్వారా రోగులకు అందుతున్న సేవలను పరిశీలించిన మంత్రి ఓపీ విభాగంలో సమస్యలను పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో అవుట్ పేషెంట్ విభాగంలో రోగులు కూర్చునేందుకు తగిన వసతులు లేవని గుర్తించినట్టుగా తెలిపారు. త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు మంత్రి. ఇప్పుడున్న కెపాసిటీ ఆఫ్ ది హాస్పిటల్లో మన హాస్పిటల్ మెడికల్ కాలేజ్తో అనుసంధానం అయిన తర్వాత వేరియస్ సర్వీసెస్ అయితే మనం పెంచడం జరిగింది. అలా పెంచిన సర్వీసెస్కి హాస్పిటల్లో ఏ రకంగా అయితే ఇంకా ఎక్స్టెండ్ అవ్వాలి, ఓపీ రిజిస్ట్రేషన్ కానీ ఓపీ ఎక్స్టెన్షన్ కానీ వేరు కేటగిరీస్లో ఉన్న సర్వీసెస్ కూడా పెంపొందించే విధంగా వాటి ఇష్యూస్ అన్ని కూడా మాట్లాడడం జరిగింది. వాటి తాలూకు సజెషన్స్ కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా అడగడం జరిగింది. అట్ ది సేమ్ టైం బ్లడ్ బ్యాంక్ ఇష్యూస్ కూడా మేము మాట్లాడడం జరిగింది. బ్లడ్ బ్యాంక్లో కొంచెం షార్ట్ ఫాల్ ఉంది రిక్వైర్మెంట్ కన్నా. సో రెగ్యులర్గా క్యాంప్స్ డెవలప్ చేయడానికి ఏ రకంగా మనం దాన్ని ప్రమోట్ చేయాలి, పబ్లిక్లో. ప్రధాని మోదీ ప్రసంగం, మరోవైపు విపక్ష సభ్యుల నిరసనలు, నినాదాలు. మధ్యలో విపక్షాల ఆందోళనపై స్పీకర్ ఆగ్రహం. ఇవి లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలో భాగంగా కనిపించిన దృశ్యాలు. విపక్ష సభ్యుల నిరసనల మధ్య ప్రసంగం కొనసాగించిన ప్రధాని మోదీ కాంగ్రెస్ టార్గెట్ గా విమర్శనాస్త్రాలు సంధించారు. హస్తం పార్టీ హయాంలో అభివృద్ధి కంటే స్కామ్లు, అవినీతే ఎక్కువగా జరిగిందని మోదీ ఆరోపించారు. ఎన్డీఏ సర్కార్ వచ్చాక దేశాభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నట్టుగా తెలిపారు ప్రధాని మోదీ. उनको भी परमात्मा कुछ सद्बुद्धि दे, बालक बुद्धि को भी सद्बुद्धि दे, इस अपेक्षा के साथ आदरणीय राष्ट्रपति महोदया का जो उद्बोधन है उसके प्रति हृदय से आभार व्यक्त करता हूं. और आपको अभिनंदन जी, आपने मुझे समय दिया, विस्तार से मुझे बात बताने का मौका दिया और किसी का कोलाहल सत्य की आवाज को दबा नहीं सकता. सत्य ऐसे प्रयासों के भी दबता नहीं है और झूठ को कोई जड़े नहीं होती है. आदरणीय सभापति जी, जिन लोगों को अवसर नहीं दिया.
లోక్సభలో తన వ్యాఖ్యలను తొలగించడాన్ని రాహుల్ గాంధీ తప్పుపట్టారు. మోదీ తన ప్రసంగంలో సత్యాన్ని తొలగించగలరు, కానీ వాస్తవ ప్రపంచంలో మాత్రం తొలగించలేరని అన్నారు. నేను చెప్పాల్సింది చెప్పా, ఎన్ని వ్యాఖ్యలు తొలగిస్తారో తొలగించనీయండి అని అన్నారు రాహుల్ గాంధీ. मोदी जी की दुनिया में सच्चाई एक्सपंज हो सकती है, मगर रियलिटी में सच्चाई एक्सपंज नहीं हो सकती है. जो मैंने कहा था, जो मैंने कहना था, मैंने कह दिया, वो सच्चाई है. और एक्सपंज करें, जितना करना है करें, सच्चाई ఈవీఎంలపై నిన్న కూడా నమ్మకం లేదని, ఇవాళ కూడా ఆ నమ్మకం లేదని, ఒకవేళ తమ పార్టీ 80 సీట్లు గెలిచినా అప్పుడు కూడా ఆ ఈవీఎంలపై భరోసా లేదని, ఈవీఎంలతో గెలిచినా ఆ ఈవీఎంలను తొలగించే వరకు తమ పోరాటం ఆగదని సమాజ్వాదీ పార్టీ ఎంపీ అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు. ఎన్నికల కారణంగా వర్గ రాజకీయాలకు తెరపడిందని అన్నారు. తాజా ఫలితాలు ఇండీ కూటమికి బాధ్యతను అప్పగించాయన్నారు. లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించడం ఇండియా కూటమికి నైతిక విజయాన్ని అందించిందన్నారు. ఉద్యోగాలు ఇవ్వాలని మోదీ సర్కారుకు లేదని, అందుకే పేపర్ లీకేజీలు అవుతున్నట్టుగా ఆయన ఆరోపించారు. కుల గణన చేపట్టకుండా న్యాయం అందించలేమన్నారు. ఎన్నికల వేళ కొందరి పట్ల ప్రవర్తనా నియమావళి విషయంలో ఎన్నికల సంఘం ఉదాసీనంగా ఉన్నట్టుగా తెలిపారు. ఎన్డీఏ హయాంలో చేపట్టిన ప్రతిష్టాత్మక నిర్మాణాలన్నీ కూలిపోయే ప్రమాదంలో ఉన్నాయని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ విమానాశ్రయం పైకప్పు కూలిందని, జబల్పూర్ ఎయిర్పోర్ట్ రూఫ్ కూలిందని, రాజ్కోట్ ఎయిర్పోర్ట్ కనోపీ ధ్వంసమైందని లోక్సభలో వివరించారు. అయోధ్యలో రహదారుల పరిస్థితి దారుణంగా ఉందని, రామ్ మందిర్లో లీకేజ్లు, ముంబై హార్బర్ లింక్ రోడ్లో పగుళ్లు చోటు చేసుకున్నాయంటూ ఆరోపించారు. బీహార్లో 3 వంతెనలు కుప్పకూలగా ప్రగతి మైదాన్ టన్నెల్ నీటి మునిగిపోయిందని అన్నారు. ఈ నిర్మాణాలన్నీ ఎన్డీఏ హయాంలో చేపట్టినవే అని వెల్లడించారు. దేశంలో అతిపెద్ద కుంభకోణం ఎన్నికల బాండ్ల స్కామ్ అని, ఎన్నికల బాండ్ల వ్యవహారంపై విచారణ జరిపించాలని లోక్సభలో కేసీ వేణుగోపాల్ ప్రధాని నరేంద్ర మోదీకి సవాల్ విసిరారు. లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రసంగ భాగాలను, కొన్ని వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించడం విచారకరమని శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే ఆందోళన వ్యక్తం చేశారు. రాహుల్ ఏం తప్పుగా మాట్లాడారో చెప్పాలంటూ ఆయన నిలదీశారు. పార్లమెంట్లో శివుడి ఫోటోను చూపేందుకు రాహుల్ను అనుమతించలేదని, ఇదేనా హిందుత్వ అంటే అని ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ర్యాలీలో బహిరంగంగా జై శ్రీరామ్ అని అన్నారని, అయితే బీజేపీయేతర సభ్యులు ఒకరు సభలో ఇలా నినదిస్తే అది నేరమవుతుందా అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ నిన్నటి ప్రసంగంలో ఎక్కడా హిందువులను అవమానించలేదని అన్నారు. బీజేపీ అంటే హిందుత్వ కాదని రాహుల్ విస్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు. తామంతా హిందువులమేనని, తాము ఎవరం హిందుత్వను అవమానించబోమని, హిందుత్వను ఎవరు అవమానించేందుకు తాము అనుమతించబోమని, రాహుల్ కూడా తమలో భాగమేనని ఠాక్రే స్పష్టం చేశారు. ముస్లింల ఇళ్లపై బుల్డోజర్లు నడుపుతున్న విషయాన్ని పార్లమెంట్లో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రస్తావించారు. గత నెల రోజుల్లో మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్లో 11 ముస్లింల ఇళ్లు నేలమట్టమయ్యాయని అసద్ తెలిపారు. దేశంలో ముస్లింలకు వాటా కూడా రావటం లేదన్నారు. భారతదేశంలో ముస్లింలు దాదాపు 20% మంది ఉన్నారు. అయితే పార్లమెంట్లో వారి వాటా దాదాపు 4%మేనని ఎంపీ అసద్ పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 11 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఎయిర్ యూరోపాకు చెందిన ఒక విమానంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. స్పెయిన్ నుంచి ఉరుగ్వేకి వెళ్తున్న విమానం మార్గం మధ్యలో భారీ కుదుపులకు లోనైంది. ఈ ఘటనలో సుమారు 30 మంది గాయపడ్డారు. దీంతో విమానాన్ని బ్రెజిల్లో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఎయిర్ యూరోపా బోయింగ్ 7879 డ్రీమ్ లైనర్ విమానం 325 మంది ప్రయాణికులతో స్పెయిన్లోని మాడ్రిడ్ నుంచి ఉరుగ్వే రాజధాని మాంటెవీడియోకు బయలుదేరింది. అయితే మార్గ మధ్యలో విమానంలో అల్లకల్లోలం నెలకొంది. తీవ్రమైన కుదుపులకు లోనవడంతో ప్రయాణికులు వారి సీట్ల నుంచి కింద పడిపోయారు. ఒక ప్రయాణికుడు ఏకంగా ఓవర్ హెడ్ కంపార్ట్మెంట్లో ఇరుక్కుపోయారు. ఈ ఘటనలో సుమారు 30 మంది గాయపడ్డారు.